జై శ్రీమన్నారాయణ. అడియన్ రామానుజదాసి వరలక్ష్మి అందరికీ అనేక దాసోహాలు తెలియజేస్తుందండి. మనం ఈరోజు గోపికలు ఎవరు, గోకులంలో ఉన్న 5,00,000 మంది గోపికలు గతంలో ఎవరు, వరాలు పొంది గోపికలుగా జన్మించారు, అలా వరాలు పొందిన వారు ఎవరెవరు అనే విషయాన్ని తెలుసుకుందాం. మన ఆండాళ్ళమ్మ గోపికగా మారి గోకులంలో 5,00,000 మంది గోపికలతో కలిసి తిరుప్పావై వ్రతం చేసి శ్రీరంగనాథుణ్ణి పొందింది. అలాంటి గోపికలు గతంలో ఎవరో తెలుసుకుందాం. గతంలో గోపికలు వరాలు పొందారన్నాం కదండి. ఎవరు అంటే గనక వేదాలు గోపికలుగా మారారు. వేదాలు ఏంటండి? గ్రంథాలు కదా. వేదాలు స్త్రీలుగా గోపికలుగా ఎలా మారారు అని మీరు అనుకోవచ్చు. వేదాలు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఈ 4 వేదాలు కూడా శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళి వేదాలని గానం చేశాయంట. శ్రీమన్నారాయణుడు ఆనందించి మీకేం వరం కావాలి అని వేదాలని అడిగితే గనక వేదాలు ఇలా అన్నాయంట: మేము స్త్రీలుగా, నీవు పురుషుడిగా కలిసి ఆనందంగా ఉండాలి అని వరం అడిగారంట. అడిగితే గనక అప్పుడు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ అవతారంలో మీరు గోపికలుగా పుడతారు, అప్పుడు మీ కోరిక తీరుతుంది అని వరం ఇచ్చాడంట. అందుకని వేదాలు గోపికలుగా మారాయి. కనకసీతలు కూడా గోపికలుగా పుట్టారు. సీతాదేవి అడవికి వెళ్ళినప్పుడు రాజ్యంలో శ్రేయస్సు కోసం శ్రీరామచంద్రుడు యజ్ఞాలు చేశాడు. ఆ యజ్ఞంలో ధర్మపత్ని సమేతంగా యజ్ఞం చేయాలి కాబట్టి బంగారు సీతని తయారు చేయించి ప్రాణప్రతిష్ఠ చేసి ఆ శ్రీరాముడు తన పక్కన సీతాదేవిని కూర్చోబెట్టుకున్నట్లుగా భావించి యజ్ఞాలు చేసేవారు. అనేక యజ్ఞాలు చేయడం వల్ల అనేక సీతలను కూడా ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. అలాగా ప్రాణప్రతిష్ఠ చేసిన సీతమ్మ వారి యొక్క కనక సీతల్ని ఒక మందిరంలో ఉంచారు. ఆ మందిరంలో ఒకసారి శ్రీరామచంద్రుడు రామావతారం సమాప్తి సమయంలో ఆ మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆ కనక సీతలన్నీ కూడా మాట్లాడాయంట. చూడండి, శ్రీరామచంద్రుడి పక్కన కనక సీత ఎలా ఉందో అలాంటి కనక సీతలన్నీ కూడా శ్రీరామచంద్రుడితో మాట్లాడి మమ్మల్ని కూడా స్వీకరించు అని కోరాయంట, మాట్లాడాయంట. అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ అవతారంలో కుదరదు, కృష్ణావతారంలో మీరు గోపికలుగా పుడతారు, అప్పుడు మిమ్మల్ని నేను స్వీకరిస్తాను అని వరమిచ్చాడంట. ఈ విధంగా కనకసీతలు గోపికలుగా పుట్టారన. విష్ణుమూర్తి మత్స్య అవతార సౌందర్యంలో వరుణకాంతలు చూశారు. స్వామి ఎలా ఉన్నాడు అంటే గనక చిన్న చిన్న రెక్కలు కలిగి, పెద్ద పెద్ద మీసాలు కలిగి, పొట్టి తోకతోటి, బంగారపు రంగు శరీరము. చూడండి, పొట్ట దగ్గర బంగారు రంగు ఉంది. ఇంకా శ్రీకరమైన మచ్చలు, చక్కని ముఖము, మిరిమిట్లు కొలిపే చూపులతోటి మహామత్స్య రూపం చూసి వరుణకాంతలు కావాలని కోరుకున్నారంట. వరుణకాంతలకు అప్పుడు శ్రీమన్నారాయణుడు ఈ విధంగా అన్నాడంట: మీరు కృష్ణావతారంలో గోపికలుగా పుడతారు, అప్పుడు మీ కోరిక తీరుతుంది అని చెప్పాడంట. ఈ విధంగా వరుణకాంతలు గోపికలుగా పుట్టారు. అప్సరసలు గోపికలుగా పుట్టారు. క్షీరసాగర మదనం జరిగినప్పుడు అప్సరసలు ఉద్భవించారు. శ్రీమన్నారాయణుని కోరుకున్నారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు మీరు కృష్ణావతారంలో గోపికలుగా పుడతారు, అప్పుడు మీ కోరిక నెరవేరుతుంది అని చెప్పాడు. యోగులు, ఋషులు, ఋషిపత్నులు రామావతారంలో శ్రీరామచంద్రుడి యొక్క సౌందర్యాన్ని చూసి మోహించారు, కోరుకున్నారు. వారిని కూడా శ్రీరామచంద్రుడు కృష్ణావతారంలో మీరు గోపికలుగా పుడతారని వరం ఇచ్చినందువల్ల వీరు గోపికలుగా పుట్టారు. ఇంకా దేవకాంతలు, నాగకన్యలు కూడా వర ప్రభావం వల్ల గోపికలుగా పుట్టారు. మనం గోకులంలో
గోపికలుగా పుట్టారని, వేదాలు గోపికలుగా పుట్టాయని, అలాగే ఋషులు, ఋషిపత్నులు, కనకసీతలు, అప్సరసలు, నాగకన్యలు, వరుణకాంతలు, గంధర్వకాంతలు వీరందరూ కూడా వరప్రభావం చేత గోకులంలో గోపికలుగా పుట్టారని తెలుసుకున్నాం. వీరే కాదండి, కోసల దేశ ప్రజలు, మిథిలా నగర ప్రజలు, అయోధ్య ప్రజలు, బిళ్ళా జాతి స్త్రీలు, కిరాతక స్త్రీలు వీరందరూ కూడా గోకులంలో 5,00,000 మంది గోపికలుగా వరప్రభావంతో గోపికలుగా జన్మించారు. గోపికలు శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం కోసం, చూపు కోసం, మాట కోసం ఎల్లవేళలా తపిస్తూ ఉంటారన్నమాట. ఎప్పుడూ వాళ్ళు కృష్ణ కృష్ణ అని నామస్మరణ చేస్తూ ఉంటారు. కృష్ణుడు ఒకసారి ఏమంటాడు అంటే గనక, నేను పలానా సమయానికి యమునా నది ఒడ్డుకి వస్తాను అని చెబుతాడు. అప్పుడు కృష్ణుడు ఆలస్యంగా వస్తాడు. అప్పుడు ఈ గోపికలందరూ కూడా ఆలస్యాన్ని, విరహాన్ని భరించలేక ఆ గోపికలందరూ కూడా కొంతమంది ఏడుస్తూ, కొంతమంది నవ్వుతూ, కొంతమంది పరిగెడుతూ, కొంతమంది పడుకుని ద్రొల్లుతూ, కొంతమంది పిచ్చివారిగా ఉన్మత్తులుగా ఉండిపోతారనమాట యమునా నది ఒడ్డుననమాట. అలాంటి సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ వారి యొక్క ఆర్తిని చూసి, వారి యొక్క ప్రేమను చూసి గోపికలకి ఒక వరం ఇస్తాడు. ఏమని అంటే గనక, గోపికలారా, మీ ఆనందంలోనూ, మీ దుఃఖంలోనూ, మీ ఆనందంలోనూ, మీ దుఃఖంలోనూ, ప్రతి క్రియలోనూ కూడా ఎప్పుడూ నన్నే ధ్యానించి మనసు ఇస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ గోపికలకి వరమిచ్చాడు. ఇదే కదా కాత్యాయని వ్రత అనుష్ఠాన ఫలమండి. అలాగే తిరుప్పావై ఫలము ఏంటంటే, గోపికలందరికీ కూడా ఆంతరంగిక కైంకర్యం చేసుకోవడానికి అనుమతిస్తాడు. ఇది తిరుప్పావై వ్రత ఫలమండి. ఇంకా తననే ప్రేమించిన ఆ గోపికలకి తన దివ్యమంగళ విగ్రహం స్వయంగా చూపుతాడండి. ఇదే కదండి తిరుప్పావై వ్రతఫలం. జై శ్రీమన్నారాయణ.